అనిరుద్ తనని చూడాలని గొడవ చేస్తున్నాడని తెలిసి అతన్ని కలవడానికి వెళ్తాడు సాగర్. వచ్చింది సాగర్ అని తెలియకపోవడంతో అతనిపై దాడి చేస్తాడు అనిరుద్. తన వైపు దూసుకు వస్తున్న గాజు ముక్కను సాగర్ క్యాచ్ పట్టి పిడికిలి బిగించగానే అది పౌడర్ అయిపోతుందే తప్ప సాగర్ చేతికి చిన్న గాయం కూడా కాలేదు. అది చూసిన అనిరుద్ గుటకలు వేస్తూ ఎవరు నువ్వు అని భయంగా అడిగాడు. సాగర్ అతనికి సమాధానం చెప్పకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు వెళ్లమని కళ్లతోనే సైగ చేస్తాడు. వాళ్ళు ఆ రూమ్ నుండి బయటకు వెళ్లగానే సాగర్ డోర్ లాక్ చేసి అనిరుద్ వైపు అడుగులు వేస్తూ ఉంటే నుదిటి నుండి కారుతున్న చెమటలు తుడుచుకుంటూ నా దగ్గరికి రాకు, దూరంగా ఉండు అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు అనిరుద్. అతన్ని చూసి సాగర్ చిన్నగా నవ్వుతూ మొహానికి ఉన్న మాస్క్ తీసేసరికి అనిరుద్ స్టన్ అయి కళ్ళు నలుపుకుంటూ సాగర్ని చూశాడు. ఏంటి అలా చూస్తున్నావ్? నన్ను కలవకపోతే చచ్చిపోతా అన్నావ్, తిండి కూడా తినట్లేదంట, ఏంటి సంగతి అంటూ కనుబొమ్మలు ఎగిరేశాడు సాగర్. తన ముందు నుంచున్నది సాగర్ అని కన్ఫర్మ్ చేసుకున్న అనిరుద్ ఒక్క ఉదుటున సాగర్ ముందుకు వచ్చి అతన్ని హగ్ చేసుకొని నువ్వు నన్ను వీళ్ళకి అమ్మేశావనుకున్నాను, మళ్ళీ నిన్ను చూస్తా అనుకోలేదు అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అది చూసి సాగర్ వీడు మరీ ఎమోషనల్ గా ఉన్నాడు అనుకొని అనిరుద్ నుండి విడిపించుకొని దూరం జరుగుతూ తిరణాల్లో తప్పిపోయిన పిల్లాడిలాగా ఆ ఏడుపేంటి, చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంది, ముందు ఆ ఏడు పాపు అంటూ అనిరుద్ని మందలించాడు. అప్పుడు అనిరుద్ తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ సాగర్ ప్లీజ్, నువ్వు నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళు, నేను మా ఇంటికి వెళ్ళాలి అని అన్నాడు. దానికి సాగర్ అడ్డంగా తల ఊపుతూ అది కుదరదు, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, అయినా మన డీల్ మర్చిపోయావా, నువ్వు నా సర్వెంట్గా ఉంటా అన్నావు, నేనేం చెప్తే అదే చేయాలి అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అనిరుద్ సాగర్ మాటలకి అడ్డుపడుతూ ఇంటికి తీసుకువెళ్లడం కుదరదు అంటే నీతో పాటు తీసుకువెళ్ళు, ఈ రూంలో మాత్రం నేను ఉండలేను, ఎటు చూసినా అడవే కనిపిస్తుంది, కొన్ని రోజులు ఇలానే ఉంటే నేను కూడా ఏ టార్జాన్లానో మొగ్లీలానో మారిపోతాను అని అన్నాడు. అనిరుద్ బాధని చూడలేక సాగర్ అతన్ని కూడా తనతో తీసుకువెళ్తానని ఫుడ్ తినమని చెప్పి ఆ రూమ్ నుండి బయటకు వెళ్తూ నిజంగానే స్కూల్ పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టుంది అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు సాగర్. మరోపక్క డాన్ హాల్ మెయిన్ ఆఫీస్లో మాస్టర్ ముందు రాధిక తలదించుకొని ఉంది. 15 రోజులు గడిచినా సరే విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో డాన్ హాల్ మెంబర్స్ ఎవరూ కూడా మాస్టర్ని కలిసే ధైర్యం చేయలేకపోయారు. దాంతో వాళ్ళ తరఫున చైర్మన్ రాధిక డాన్ హాల్ మాస్టర్కి క్షమాపణలు చెప్తూ ఉంది. రాధిక చెప్పిన రీజన్స్ కి డాన్ హాల్ మాస్టర్ కొంచెం కూడా కన్విన్స్ అవ్వలేదు. అతను రాధికని సైలెంట్ గా ఉండమని చెప్తూ డాన్ హాల్ స్థాపించి 30 సంవత్సరాలైంది, అలాంటిది కొత్తగా స్థాపించబోతున్న ఒక ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోలేకపోయామని చెప్పడానికి సిగ్గుగాలేదా అని మొహం చికాకుగా పెట్టి అడిగాడు. విశ్వ ఆర్గనైజేషన్ గురించి కనుక్కోలేకపోయాము అంటే అందులో మనవాళ్ళ తప్పేమీ లేదు మాస్టర్, మన దగ్గర ఉన్నవాళ్ళు అందరూ పవర్ఫుల్ పీపులే అని రాధిక చెప్పగానే డాన్ హాల్ మాస్టర్ కళ్ళు చిట్లించి మన మనుషులు నిజంగానే పవర్ఫుల్ అయితే ఆర్గనైజేషన్ గురించి చిన్న క్లూ కూడా ఎందుకని తెలుసుకోలేకపోయారు అని అడిగాడు. అప్పుడు రాధిక కొంచెం ధైర్యం చేసి తలపైకెత్తి మాస్టర్ కళ్ళలోకి చూస్తూ ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు కావాలనే వాళ్ళ ఐడెంటిటీని దాచిపెడుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్న ఏరియాకి నేను ఆల్రెడీ కొంతమంది సీక్రెట్ ఏజెంట్స్ ని పంపించాను. కాకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా కొన్ని సీక్రెట్ ట్రాప్స్ పెట్టి ఉంచడం వల్ల మన వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ కి చేరుకోలేకపోయారు. ఆర్గనైజేషన్ లో జాయిన్ చేసుకోవడానికి కూడా సెలెక్టెడ్ పీపుల్స్ ని మాత్రమే పిలుస్తున్నారని విన్నాను. ఇంకొన్ని రోజులు టైం ఇస్తే వాళ్ళ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి అని చెప్పింది. కాని ఆమె అలా చెప్తూ ఉండగా ఆమె నుదుటి నుండి చెమటలు కారుతూ ఉన్నాయి. ఆమె మాట కూడా తడబడుతుంది. మాస్టర్తో పాటు ఆ హాల్లో ఇంకా 3 వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి రాధిక మాటలు కన్విన్సింగ్ గా అనిపించాయి. కాని మాస్టర్కి కోపం మరింతగా పెరిగింది. అతను ఆవేశంగా పైకి లేచి అసలు నీకు బుద్ధుందా? ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవడానికి నువ్వు సీక్రెట్ ఏజెంట్స్ ని పంపించాల్సిన అవసరమేముంది? మనం ఓ చిన్న ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవడానికి ఇంతగా తాపత్రయపడుతున్నామని బయట ఎవరికైనా తెలిస్తే మన డాన్ హాల్ పరువు ఏం కావాలి అని అడిగాడు. దాంతో రాధికకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. మాస్టర్ ఎలాంటి శిక్ష విధించినా తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అనుకొని
సైలెంట్గా ఉండిపోయింది. కాని మాస్టర్ తిడుతూ ఉంటే భయంతో ఆమె చేతులు వణుకుతూ ఉన్నాయి. ఆమె పరిస్థితి చూసి జాలిపడిన ఒక ముసలావిడ ముందుకు వచ్చి, మాస్టర్, నేను అనుకుంటున్నట్టు చేస్తే మనం ఆ విశ్వ గురించి, అతని ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవచ్చు అని చెప్పింది. లక్ష్మి, నువ్వేదైనా చెప్పాలనుకుంటే అది సూటిగా చెప్పు, అంతేగాని ఇలా అర్థం లేకుండా మాట్లాడకు అని సీరియస్గా చెప్పాడు మాస్టర్. తను చెప్పేది మాస్టర్ ఒప్పుకుంటాడో లేదో కాని తనకి అనిపించింది చెప్పడంలో తప్పు లేదనుకొని, ఇంకో 1 రోజులలో మన డాన్ హాల్లో జరిగే గ్రేట్ ఆల్కెమిస్ట్ పోటీలలో పాల్గొనాలని విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళకి కూడా ఇన్విటేషన్ పంపుదాం. వాళ్ళు రాకపోతే మనతో పోటీ పడి గెలవలేరు కాబట్టి భయపడి రాలేదని చెప్పొచ్చు. ఒకవేళ వస్తే అప్పుడు ఆ వ్యక్తిని మన ఆల్కెమిస్టులు తేలికగా ఓడిస్తారు. నాకా నమ్మకముంది అని చెప్పింది లక్ష్మి. అది విని మాస్టర్ ఏదో ఆలోచనలో పడ్డాడు. కాని లక్ష్మి ఇచ్చిన ఐడియా రాధికకి బాగా నచ్చడంతో, మాస్టర్, మీరు దీనికి ఒప్పుకోండి. ఎలా చూసుకున్నా మనకే లాభం. విశ్వ మన డాన్ హాల్ మెంబర్స్తో పోటీ పడి గెలవలేడు. అప్పుడు మన డాన్ హాల్కి ఎవరు సాటి రారని ప్రూవ్ చేయొచ్చు. మన రిప్యుటేషన్ కూడా బెటర్ అవుతుంది అని నమ్మకంగా చెప్తూ మాస్టర్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. వాళ్ళ మాటలు విని శాంతించిన మాస్టర్ విశ్వని గ్రేట్ ఆల్కెమిస్ట్ పోటీలకి ఇన్వైట్ చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే అతనితో పోటీ పడడానికి డాన్ హాల్లో ఉన్న టాలెంటెడ్ ఆల్కెమిస్టులందరినీ పోటీకి సిద్ధం చేయమని, అలాగే వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ ఇవ్వమని చెప్పాడు. అంతలో అతనికి రాధిక ఇంతకుముందు ఒక ఆల్కెమిస్ట్ గురించి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి, రాధిక, నువ్వు చెప్పిన ఆ అబ్బాయి పేరేంటి? సాగర్. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆల్కెమీలో అతను ఏ లెవెల్లో ఉన్నాడు అని ప్రశ్నించాడు. మాస్టర్, తను మన డాన్ హాల్లో ఉన్న హై లెవెల్ ఆల్కెమిస్ట్లకి ఏమాత్రం తీసిపోడు. తను పిల్స్ ప్రిపేర్ చేసే విధానాన్ని నేను చూశాను. తన ఇంటర్నల్ ఎనర్జీని ఉపయోగించి ఫైర్ కంట్రోల్ చేయగలడు అని సాగర్ గురించి గొప్పగా చెప్పింది రాధిక. అది వినగానే మాస్టర్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అదే సమయంలో అతను ఆశ్చర్యపోయాడు. ఎప్పుడో కనుమరుగైపోయిన టెక్నిక్స్ ని యూజ్ చేస్తున్నాడు అంటే అతన్ని ఖచ్చితంగా కలవాల్సిందే అనుకొని రాధిక వైపు చూస్తూ, అంత టాలెంటెడ్ వ్యక్తిని నువ్వు మన డాన్ హాల్కి ఇంతవరకు ఎందుకు తీసుకురాలేదు అని అడిగాడు మాస్టర్. మాస్టర్ అడిగే ఏ ప్రశ్నకి తన దగ్గర సరైన సమాధానం లేకపోవడంతో రాధిక డల్గా మొహం పెట్టి, మాస్టర్, సాగర్ని మన డాన్ హాల్లో లీడర్గా ఉండమని నేను ఎప్పుడో అడిగాను. కానీ తను ఆ విషయం గురించి తర్వాత చర్చిద్దామని చెప్పి నా ఆఫర్ని సున్నితంగా తిరస్కరించాడు అని నీరసంగా చెప్పింది. అంత మంచి ఆఫర్ని ధైర్యంగా వదులుకున్నాడంటే ఆ అబ్బాయికి తన మీద తనకి నమ్మకం ఎక్కువ. మనకి అలాంటి వాళ్లే కావాలి. నువ్వు మన డాన్ హాల్లో ఉన్న 3 లీడర్స్ని సాగర్ దగ్గరికి తీసుకువెళ్ళు. తనకి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామని చెప్పు. అయినా ఒప్పుకోకపోతే అతన్ని బెదిరించి ఇక్కడికి తీసుకురండి. ఏమైనా సరే గ్రేట్ ఆల్కెమిస్ట్ పోటీకి ముందు సాగర్ మన డాన్ హాల్లో ఉండాలి అని బలంగా చెప్పాడు మాస్టర్. సరే మాస్టర్, నేను మీకు మాట ఇస్తున్నాను. సాగర్ని మీ ముందు ఉంచుతాను అని చెప్పి రాధిక మాస్టర్కి నమస్కరించి అక్కడి నుండి బయటకు వెళ్లి ఎవరికో కాల్ చేసింది. అదే సమయంలో విజయనగరంలోని లగ్జరీస్ విల్లాల్లోని విశాలమైన రూంలో ఒక మూలాన కూర్చొని మోకాళ్లలో తలదాచుకొని విపరీతంగా ఏడుస్తూ ఉంది శ్రావ్య. అక్కడ ఉన్న బెడ్ మీద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్ డ్రెస్, అలాగే జ్యువెలరీ ఉంది. శ్రావ్య ఇంతకుముందు కోరుకున్నట్టుగానే తన వెడ్డింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగాయి. డెకరేషన్ కూడా ఆమెకు నచ్చిన విధంగానే ఉంది. కాని అవి ఏవీ ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. తనకి ఇష్టంలేని వ్యక్తితో పెళ్లి జరగబోతుందని దిగులు పడుతూ ఉంది. ముందు రోజు వరకు ఎలాగోలా సాగర్ తనకి హెల్ప్ చేస్తాడు, ఆ పెళ్లి జరగకుండా చూస్తాడు అనుకుంది. కాని పెళ్లి టైం దగ్గర పడుతున్నా సాగర్ రాకపోయేసరికి ఇక తన కోసం వెయిట్ చేయకుండా మైండ్ ఫిక్స్ చేసుకోవాలని అనుకుంది. కాని ఎంత ప్రయత్నించినా తనని తాను కన్విన్స్ చేసుకోలేకపోతుంది. సాగర్, నువ్వు బానే ఉన్నావా? రేపు నా పెళ్లి జరగబోతుందన్న విషయం నీకు తెలుసా? రేపు నా పెళ్లికి వస్తావా అని చిన్నగా అంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. శ్రావ్య ఉన్న బిల్డింగ్లోనే మరో రూంలో తన తండ్రి ఎదురుగా కూర్చున్న నరేష్ టెన్షన్తో కాళ్ళు ఊపుతూ ఉన్నాడు. అతని తండ్రి శివరావ్ నరేష్ని సీరియస్గా చూస్తూ, రేపు పెళ్లికి అంతా రెడీయేనా అని అడిగాడు. మీరేం కంగారు పడకండి నాన్నా,
మీరు చెప్పినట్టే మొత్తం అంతా రెడీ చేశాను. మన కంట్రీలో ఉన్న రిచ్ అండ్ పవర్ఫుల్ ఫ్యామిలీస్ అన్నింటినీ పెళ్లికి ఇన్వైట్ చేశాను. అంతేకాదు సీక్రెట్ కింగ్డంలో 10 సెక్టార్లకి సంబంధించిన వాళ్ళని కూడా పిలిచాను అని చెప్పాడు. కాని నరేష్ అతని తండ్రిని చూసి లోలోపల భయపడుతూ ఉన్నాడు. దానికి కారణం నరేష్ స్వప్నలో గ్రూప్ నుండి తిరిగి వచ్చినప్పటి నుండి తన తండ్రి అతనితో సరిగ్గా మాట్లాడట్లేదు. ప్రతి విషయంలోనూ తనని జడ్జ్ చేస్తూ తిడుతూ ఉన్నాడు. అందుకని తన మనసులో ఎన్నో డౌట్స్ ఉన్నా సరే అడిగే ధైర్యం చేయలేదు. అది గమనించిన శివరావ్ తన కొడుకు దగ్గరగా వెళ్లి అతని కళ్ళలోకి చూస్తూ, నువ్వేదైనా తప్పు చేస్తే ఇప్పుడే చెప్పు, లేదా నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడే అడుగు. అలా కాకుండా నీ సొంత బుర్ర ఉపయోగించి పని చేయాలని చూడకు. రేపు జరగబోయే ఈవెంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటూ అక్కడ టేబుల్పై బలంగా కొట్టాడు శివరావ్. దాంతో నరేష్ ఉలిక్కిపడి గొంతు సరిచేసుకుంటూ, అలాంటిదేమీ లేదు నాన్నా, రేపంతా బాగానే జరుగుతుంది. కానీ నాకర్థం కాని విషయం ఏంటంటే మనమసలు 10 సెక్టార్స్ వాళ్ళని పెళ్లికెందుకు ఇన్వైట్ చేసినట్టు? నా ఉద్దేశం వాళ్ళు కల్టివేషన్లో చాలానే సాధించి ఉండొచ్చు. కానీ బిజినెస్ విషయానికి వస్తే ఆ 10 సెక్టార్స్ ఎందుకు పనికిరావు? వాళ్ళ అకాంప్లిష్మెంట్స్ చాలా గొప్పగా ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర డబ్బు మాత్రం ఉండదు. అలాంటి వాళ్ళని అసలు మనం ఎందుకు పట్టించుకోవాలి అని సూటిగా ప్రశ్నించాడు. ఒరేయ్, నీకసలు బుర్రే లేదని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు. రేపు నీ పెళ్లి కోసం మనం ఇన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నామని అనుకుంటున్నావా? ప్రోటోసిస్ కింగ్ ఏం చెప్పాడో మర్చిపోయావా అని అడిగాడు. ప్రోటోసిస్ కింగ్ పేరు వినగానే నరేష్ వణకడం మొదలుపెట్టాడు. అతను ఆ కింగ్ గురించి విన్నాడే తప్ప ఇంతకుముందు ఎప్పుడూ అతన్ని కలవలేదు. అతను అసలు ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో కూడా ఎవరికీ తెలీదు. కాని మొత్తం సీక్రెట్ కింగ్డమ్ అతని చేతుల్లోనే ఉంటుందని మాత్రం నరేష్కి తెలుసు. ఇప్పుడు అతని తండ్రి కింగ్ గురించి చెప్పేసరికి నరేష్ కంగారు పడ్డాడు. అది చూసిన శివరావు గట్టిగా నవ్వుతూ, నిన్నీలా దద్దమ్మని అనుకున్నావా? నాకు కావలసిన పని సాధించడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని అన్నాడు. నాన్నా, మీరసలు కింగ్ని ఎలా కలిశారు అని ఆశ్చర్యపోతూ అడిగాడు నరేష్. నేను ఫ్యూచర్లో జరగబోయే వార్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. దానికోసం ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దాంతో నాకున్న కాంటాక్ట్స్ ని ఉపయోగించి కింగ్ అనుచరుడిని కలిశాను. అతనిచ్చిన ప్లాన్ ప్రకారమే రేపన్ని అరేంజ్మెంట్స్ చేశాను అని చెప్పాడు శివరావ్. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా రూమ్ బయట నుంచొని వాళ్ళ మాటలు విన్న ఒక వ్యక్తి వెంటనే ఇది బాస్కి చెప్పాలి అనుకొని వేగంగా అక్కడి నుండి కదిలాడు. అసలు ప్రోటోసిస్ కింగ్ ఎవరు? కింగ్ అనుచరుడు చెప్పిన ప్లాన్ ఏంటి? తలుపుచాటుగా ఉండి వాళ్ళ మాటల్ని విన్న వ్యక్తి ఎవరు? రాధిక పిలిస్తే సాగర్ పోటీకి వెళ్తాడా? జరగబోయే పోటీకి సాగర్ విశ్వాలాగా వెళ్తాడా లేక సాగర్లా వెళ్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.